ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న పీవీఆర్ టీవీ9 న్యూస్ కు స్వాగతం. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలంలో భారత కమ్యూనిస్టు పార్టీ 101వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాశీపేట అంబేద్కర్ చౌరస్తా వద్ద సిపిఐ జెండా ఆవిష్కరణ చేసిన పార్టీ నాయకులు మరియు కార్మికులు కర్షకుల హక్కుల కోసం సిపిఐ చారిత్రాత్మకంగా పోరాటాలు సాగించిందని గుర్తు చేశారు. స్వాతంత్ర ఉద్యమం నుంచి తెలంగాణ సాయుధ పోరాటం, ప్రత్యేక తెలంగాణ సాధన వరకు సిపిఐ కీలక పాత్ర వహించిందన్నారు. జనవరి 18న ఖమ్మంలో జరగనున్న శత జయంతి ముగింపు సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 26న కాన్పూర్లో పట ఎంఎన్ రాయ్ గారి ఆధ్వర్యంలో పట భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించినది. నాటి నుండి ముఖ్యంగా ఈ భారతదేశంలో పడ్డ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించడానికి భారత స్వాతంత్ర సంగ్రామంలో పడ్డ ప్రధాన పూర్తిగా బోధించి ఈ దేశ ప్రజల మౌలిక వసతులు కానీ జీవితాలను కానీ మెరుగుపరచడానికి తెలంగాణలో పడ్డ దున్నేవాడికి భూమి కావాలని ప్రజాకారులకు వ్యతిరేకంగా పోరాటాలు జరిపి సామాన్య మానవుల హక్కులకు ఈ దేశంలో 100 సంవత్సరాల లోపల చరిత్రలో పడ్డ కార్మిక హక్కులు కానీ ప్రజల జీవన విధానంలో మెరుగుపరచడానికి ప్రజా పోరాటాలు నిర్వహించి అనేకమైన ప్రజా సమస్యలను పరిష్కారం చేసి చట్టసభలల్లో అనేక పథకాలు ఈ మహాత్మా గాంధీ జాతీయ రోజ్గార్ పథకాన్ని కానీ పోతే కార్మిక చట్టాలు కానీ రైతుల గిట్టుబాటు ధరలు కానీ ఈ అనేక విషయాల మీద సుదీర్ఘమైన చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ ఈ నాటికి 100 సంవత్సరాల సందర్భంగా ఆ సందర్భంగానే శతజయంతి ఉత్సవాలు జరుపుకోవడానికి ఈ బెల్లంపల్లి పట్టణం సిపిఐ కార్యాలయంలో పట్ల ఈరోజు జెండా అవతరణ